హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. భూమి, భలే దొరికావే మా చేతికి అని అపూర్వ తనలో తాను అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు గగన్ ఇంటికి వెళ్తాడు. శారద పరిగెత్తుకుంటూ గగన్ దగ్గరకు వెళ్ళి, నాన్న గగన్, ఎక్కడికి వెళ్ళావురా? నాకెంత కంగారుగా ఉందో తెలుసా అని చెప్పి శారద అంటూ ఉంటుంది. చిన్న పనుండి చూసుకోవడానికి వెళ్ళానని భూమికి చెప్పాను కదమ్మా అని చెప్పి గగన్ అంటాడు. ఏమో గగన్, నాకెందుకో టెన్షన్గా ఆందోళనగా ఉంటుంది అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది. అమ్మా, నువ్వు అనవసరంగా కంగారు పడుతున్నావు, నాకేం కాదు అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడే తార, గగన్ గారు గగన్ గారు అంటూ గగన్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తుంది. ఏమైంది తారా అని గగన్ అడుగుతూ ఉంటాడు. గగన్ గారు, భూమి నా చంపపై కొట్టింది అని చెప్పి తార చెప్తూ ఉంటుంది. భూమి నిన్ను కొట్టిందా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఏ కొట్టకూడదా అని చెప్పి భూమి అంటుంది. కొట్టకూడదా అంటే తప్పుంటే కొట్టొచ్చు అని చెప్పి గగన్ అంటాడు. ఏయ్, నువ్వు చేసిన తప్పేంటో బావకు చెప్పమంటావా అని భూమి అడుగుతూ ఉంటుంది. గగన్ గారు, ఈ భూమిని ఈ ఇంటికి రావద్దని చెప్పండి. ఇంకా మీరు నేను పెళ్లి చేసుకుందామని డిసైడ్ అయ్యాం కదా, ఇంకా ఈ భూమి ఈ ఇంటికి ఎందుకు వస్తుంది? భూమికి స్ట్రాంగ్గా చెప్పి పంపించండి అని తార అంటూ ఉంటుంది. హలో హలో, నన్ను ఈ ఇంటికి రావద్దని చెప్పడానికి నువ్వెవుతువే? నేను ఈ ఇంటి కోడల్ని, గగన్ బావకు భార్యని, శారదత్తయ్యకు కోడల్ని అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. నేను కూడా గగన్ గారికి కాబోయే భార్యని, శారదత్తయ్యకు కాబోయే కోడల్ని, ఈ ఇంటికి కాబోయే కోడల్ని అని చెప్పి తార అంటుంది. నువ్వు కాబోయే, నేను ఆల్రెడీ అయిపోయాను. ఈ ఇంటిపై నాకు ఎక్కువ రైట్స్ ఉన్నాయి. నేను తలుచుకుంటే నిన్ను ఇప్పటికిప్పుడు మెడపట్టి ఇంట్లో నుంచి బయటకు గెంటగలుగుతారా? కానీ నేను ఆలోచిస్తుంది పూరి జీవితం గురించి మాత్రమే అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. చూసారా చూసారా ఎన్ని మాటలు మాట్లాడుతుందో ఈ భూమి, కానీ మీరు మాత్రం బెల్లం నోట్లో పెట్టుకున్న వారిలాగా ఏం మాట్లాడకుండా అలానే చూస్తున్నారేంటి గగన్ గారు? వీళ్ళెవరూ లేనప్పుడు నాతో ప్రేమగా మాట్లాడతారు కదా, నాకు సపోర్ట్ చేస్తారు కదా, మరి వీళ్ళున్నప్పుడు ఎందుకు ఏమీ మాట్లాడట్లేదు అని తార చెప్తూ ఉంటుంది. తారా ప్లీజ్, నాకు అసలు హెల్త్ బాగాలేదు, నువ్వు ఇక్కడి నుంచి కాసేపు వెళ్ళు, నేను రెస్ట్ తీసుకోవాలి అని చెప్పి గగన్ అంటాడు. హెల్త్ బాగాలేదా? ఏమైంది గగన్ గారు అని చెప్పి తార అడుగుతూ ఉంటుంది. ఆ అపూర్వ సూర్య అమ్మను షూట్ చేయాలనుకున్నారు. అమ్మను కాపాడబోతే ఆ బుల్లెట్ నాకు తగిలింది తారా అని చెప్పి గగన్ అంటాడు. బుల్లెట్ తగిలిందా? ఎక్కడా అని చెప్పి తార అడుగుతూ ఉంటుంది. ఇప్పుడు బాగానే ఉంది, ప్లీజ్ నన్ను రెస్ట్ తీసుకొనివ్వు అంటూ గగన్ తన రూమ్లోకి వెళ్తాడు. ఇప్పటికైనా బావ మనసులో నువ్వు లేవని అర్థమైందా? ఇంకా ఈ ఇంటిని పట్టుకొని వేలాడటంలో అర్థం లేదు. వెళ్ళు, నీ ఇంటికి వెళ్ళి నీ ఇంట్లో నువ్వు ఉండు, నీకు మంచి సంబంధం దొరుకుతుంది, త్వరలో నీకు మీ అన్నయ్య పెళ్లి చేస్తాడు అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. నాకు పెళ్ళంటూ జరిగితే గగన్ గారితోనే అని చెప్పి తార కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈ తారకు పిచ్చి పట్టిందా ఏంటత్తయ్య? ఇంత అందం ఉంది, ఆస్తి ఉంది, అంటే 1,00,00,000 మంది అబ్బాయిలు దీనికోసం క్యూ కడతారు, కానీ ఇది నా భావన కావాలంటుంది ఏంటత్తయ్య అని చెప్పి భూమి అంటుంది. భూమి, తార గురించి వదిలేసేయి. మొన్న గుడిలో సత్యనారాయణ స్వామి వ్రతం చేపిద్దామనుకుంటే అనుకోని కారణాలతో సత్యనారాయణ స్వామి వ్రతం ఆగిపోయింది కదమ్మా, అందుకే గగన్కి ఇలా జరిగినట్టుంది. పంతులు గారితో మంచి ముహూర్తం పెట్టించి మళ్ళీ నీకు గగన్కి సత్యనారాయణ స్వామి వ్రతం జరిపిస్తానమ్మా అని శారద చెప్తూ ఉంటుంది. అత్తయ్య, మొన్నంటే నాన్న సత్యనారాయణ స్వామి వ్రతానికి ఒప్పుకున్నారు, కానీ ఈసారి ఎలా ఒప్పుకుంటారు, ఎలా ఒప్పిస్తారు? ఇవన్నీ కాని పనులు అత్తయ్య, వదిలేసేయండి అని భూమి అంటుంది. ఇక అప్పుడే భూమి ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. భూమి ఫోన్ చూసుకొని, ఇదేంటి సూర్య నాకు ఫోన్ చేస్తున్నాడు అని తనలో తను అనుకుంటుంది. వెంటనే ఇప్పుడే వస్తానత్తయ్య అని ఫోన్ తీసుకొని పక్కకు వెళ్తుంది. ఫోన్ లిఫ్ట్ చేసి, ఏంటి సూర్య నాకు ఫోన్ చేశావు అని భూమి అడుగుతూ ఉంటుంది. గగన్ని కాపాడేసుకున్నానని హ్యాపీగా ఫీల్ అవుతున్నావా భూమి అని సూర్య అంటూ ఉంటాడు. అసలు నీ ప్రాబ్లం ఏంటి సూర్య? నా గగన్ బావను ఎందుకు టార్గెట్ చేస్తున్నావు? నా గగన్ బావ నీకేం ద్రోహం చేశాడు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. నువ్వు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్తాను, నేను చెప్పిన లొకేషన్కి రా భూమి అని చెప్పి సూర్య అంటాడు. సరే ఇప్పుడే వస్తాను అని చెప్పి భూమి ఫోన్ కట్ చేస్తుంది. శారద్ దగ్గరకు వెళ్ళి, అత్తయ్య అర్జెంటుగా ఒక చిన్న పని పడింది,
వెళ్ళొస్తాను అని చెప్పి భూమి అంటుంది. సరే భూమి జాగ్రత్త అని చెప్పి శారద అంటుంది. ఇక మరోవైపు సూర్య అపూర్వకు ఫోన్ చేసి, అపూర్వ గారు భూమి దగ్గర పెళ్లి ప్రపోజల్ తెద్దాం అనుకుంటున్నాను అని చెప్పి సూర్య చెప్తూ ఉంటాడు. సూర్య, నీ దగ్గర అసలు సిసలైన ఆయుధం ఉంది. ఆ ఆయుధాన్ని దగ్గర పెట్టుకొని నువ్వు భూమి దగ్గర ఎలాంటి ప్రపోజల్ అయినా తీసుకురావచ్చు. భూమి చచ్చినట్టు నీ దగ్గర ఉన్న ఆయుధంతో నువ్వు ఏ ప్రపోజల్ పెట్టినా కూడా ఒప్పుకుంటుంది. డోంట్ వరీ సూర్య, త్వరలోనే నీకు భూమికి పెళ్ళవుతుంది. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు అని అపూర్వ చెప్తూ ఉంటుంది. థ్యాంక్ యూ అపూర్వ గారు, మీరు ఇలా ఆశీర్వదిస్తే నాకు పెళ్ళైపోయిన ఫీలింగే వచ్చేస్తుంది అని చెప్పి సూర్య అంటాడు. సరే, ఆ ప్రపోజల్ భూమి వరకు వెళ్ళని, భూమి రియాక్షన్ ఏంటో అప్పుడు చూద్దాం అని చెప్పి అపూర్వ అంటుంది. భూమిని కలవాలని నేను చెప్పిన లొకేషన్కి రమ్మని చెప్పాను. కాసేపట్లో భూమి ఇక్కడికి వస్తుంది అపూర్వ గారు అని సూర్య చెప్తూ ఉంటాడు. ఆల్ ది బెస్ట్ సూర్య, ఎలాగైనా సరే నీ దగ్గర ఉన్న ఆయుధాన్ని ఉపయోగించుకొని భూమికి పెళ్లి ప్రపోజల్ చెయ్యి అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది. సరే అపూర్వ గారు, తర్వాత నేను మళ్ళీ మీకు కాల్ చేస్తాను అని చెప్పి సూర్య ఫోన్ కట్ చేస్తాడు. ఇక మరోవైపు భూమి సూర్య చెప్పిన లొకేషన్ దగ్గరకు వస్తుంది. ఏం కావాలి సూర్య గారు? ఎందుకు నా గగన్ బావను మీరు టార్గెట్ చేస్తున్నారు? నా గగన్ బావ ఏం తప్పు చేశాడు? ఏం పాపం చేశాడు? మేమిద్దరం ప్రేమించుకొని పెళ్లి చేసుకోవడం తప్ప? చెప్పండి అని చెప్పి భూమి సూర్యను అడుగుతూ ఉంటుంది. నీ గగన్తో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు భూమి అని చెప్పి సూర్య అంటూ ఉంటాడు. మరి ఎవరితో మీకు ఇబ్బంది అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. నీతోనే అని చెప్పి సూర్య చెప్తూ ఉంటాడు. నాతోనా? ఏంటి మీ ప్రాబ్లం అని భూమి అడుగుతూ ఉంటుంది. భూమి, నేను నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. నువ్వంటే నాకు పిచ్చి. ప్లీజ్ భూమి, మనిద్దరం పెళ్లి చేసుకుందాం అని చెప్పి సూర్య అంటూ ఉంటాడు. దాంతో భూమి సూర్య చంపపై లాగిపెట్టి ఒకటిచ్చి, నా బావ గగన్ అంటే నాకు ప్రాణం. నా బావను నన్ను విడదీయాలని చాలామంది చాలా ప్రయత్నాలే చేస్తున్నారు. కానీ ఆ దేవుడు అనేవాడు ఉన్నాడు. మా ఇద్దరిని ఎప్పటికీ ఒకటి చేసి ఉంచుతాడు. పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా నోరు మూసుకొని ఇక్కడి నుంచి వెళ్ళు సూర్య అని చెప్పి భూమి అంటుంది. వెళ్తాను భూమి గారు, మీ నాన్న గురించి ఒక్కసారి ఆలోచించుకొని అప్పుడు మీరు నిర్ణయం తీసుకోండి అని చెప్పి సూర్య అంటాడు. ఏంటి సూర్య, మా నాన్నను చంపేస్తానని బెదిరిస్తున్నావా? నిన్నటి వరకు మా బావ గగన్ని చంపటానికి ప్రయత్నం చేశావు. ఇప్పుడు మా బావను ఏమీ చేయలేకపోతున్నానని మా నాన్నను టార్గెట్ చేస్తున్నావా అని భూమి అంటుంది. టార్గెట్ చేయటం కాదు భూమి, అసలైన సాక్ష్యం నా దగ్గర ఉంది. మీ నాన్ననే ఆ గగన్ని షూట్ చేసి లోయలో పడేలా చేశాడు. అందుకు సంబంధించిన సాక్ష్యం ఉంది. ఆ సాక్ష్యాన్ని తీసుకెళ్ళి పై ఆఫీసర్లకు చూపిస్తే మీ నాన్న జీవితాంతం జైలు కూడా తినాల్సిందే అని చెప్పి సూర్య చెప్తూ ఉంటాడు. బ్లాక్మెయిల్ చేస్తున్నారా సూర్య గారు అని భూమి అంటుంది. బ్లాక్మెయిల్ కాదు భూమి, నా దగ్గర ఉన్న సాక్ష్యం ఆధారంగా నేను మాట్లాడుతున్నాను. కావాలంటే నువ్వు కూడా చూడు అని చెప్పి సూర్య తన ఫోన్లో ఉన్న వీడియోని భూమికి చూపిస్తూ ఉంటాడు. ఆ వీడియోలో గగన్ స్పృహలో లేని భూమిని తన 2 చేతులతో ఎత్తుకొని తీసుకెళ్తూ ఉండగా వెనక నుంచి శరత్చంద్ర గన్ను తీసుకొని గగన్ని షూట్ చేస్తాడు. దాంతో గగన్ లోయలో పడిపోతాడు. అదంతా కూడా క్లియర్గా వీడియోలో కనిపిస్తూ ఉంటుంది. ఇప్పటికైనా అర్థమైందా భూమి గారు? మీ గగన్ బావను షూట్ చేసింది మీ నానే. ఈ ఒక్క ఆధారం చాలు మీ నాన్నను జీవితాంతం జైల్లో ఉంచటానికి. ఇప్పుడు చెప్పండి, మీకు మీ నాన్న కావాలా, గగన్ కావాలా, నేను కావాలా అని చెప్పి సూర్య అడుగుతూ ఉంటాడు. సూర్య ప్లీజ్ ఆ వీడియో నాకు ఇచ్చేసాయి అని భూమి అంటుంది. ఇన్ని రోజులుగా ఇంత జాగ్రత్తగా దాచిపెట్టిన వీడియో నీకు ఇవ్వటానికా? కాదు భూమి, నిన్ను ఒప్పించి నీ మెడలో తాళి కట్టడానికి అని చెప్పి సూర్య అంటాడు. అయితే ఇప్పుడు ఏమంటావు? నా మెడలో నువ్వు తాళి కట్టడానికి నేను ఒప్పుకుంటే ఆ వీడియోని నీ పై ఆఫీసర్లకు చూపించనంటావు, అంతేనా అని భూమి అంటూ ఉంటుంది. నువ్వు టూ ఇంటెలిజెంట్ భూమి, ఇట్లే అసలు విషయాన్ని పసిగట్టేస్తావు. అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం, పిచ్చి. ప్లీజ్ భూమి, కాదనుకో, మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం అని చెప్పి సూర్య అంటాడు. పెళ్ళి కావాలా నీకు? మరొకరి భార్యని నీ భార్యను చేసుకోవాలనుకుంటున్నావు, సిగ్గులేదా నీకు అని చెప్పి భూమి కోపంగా సూర్య వైపు చూస్తూ ఉంటుంది. నువ్వు ఎన్ని మాటలన్నా కూడా పర్వాలేదు భూమి,
నువ్వు నా చేత తాళి కట్టించుకుంటే అంతే చాలు అని చెప్పి సూర్య అంటాడు. ఇక దాంతో భూమి అటు ఇటు చూస్తూ ఉంటుంది. దగ్గరలో ఉన్న కర్ర తీసుకొచ్చి సూర్యను కర్రతో కొడుతూ ఉంటుంది. భూమి ఏం చేస్తున్నావు అని సూర్య అంటాడు. పరాయి వాళ్ళ భార్యని కోరుకుంటున్న నిన్ను కొట్టడం కాదు చంపేయాలి అని చెప్పి భూమి సూర్యను కొడుతూ ఉంటే సూర్య తలకి దెబ్బ తగిలి తల నుంచి రక్తం వస్తూ ఉంటుంది. ప్లీజ్ భూమి గారు వదిలేసేయండి అని చెప్పి సూర్య అంటాడు. వదిలేయాలా? వదలటం అనేది జరగదు. నిన్ను ఈరోజు చంపేస్తాను. నీ చావు నా చేతుల్లోనే రాసి పెట్టుంది అని భూమి ఇంకా సూర్యను కొడుతూ ఉంటుంది. భూమి గారు వద్దు ప్లీజ్, ఇంకా కొడితే నేను చచ్చిపోతాను అని సూర్య అంటాడు. అయితే ఆ ఫోన్ ఇలా ఇవ్వండి అని చెప్పి భూమి సూర్య చేతిలో ఉన్న ఫోన్ని తీసుకుంటుంది. ఫోన్ని సూర్య కళ్ళ ముందే కిందకు విసిరి కొడుతుంది. దాంతో ఫోన్ ముక్కలైపోతుంది. ఇక ఆ ఫోన్ని పెద్ద రాయి తీసుకొచ్చి టపటపమని రాయితో గట్టిగా కొట్టేస్తుంది. ఇప్పటికైనా అర్థమైందా భూమితో పెట్టుకుంటే ఎలా ఉంటుందో? ఖబర్దార్ అని చెప్పి భూమి సూర్యకు వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.